కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం గునుపూడిలో ఉంటున్న విజయలక్ష్మి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజ అలంకరణ ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం విజయలక్ష్మి గారి ఇంటి ముందున్నాం. లోపలికి వెళ్దాం పదండి. ఎలా ఉన్నారండి? ముందుగా మా బీసీఆర్ని మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పౌరవేక్షం చేస్తుంటారు. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి పౌరవేక్షం, చిన్న అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? ఇద్దరికి అయ్యాయి. ఓకే. వీళ్ళందరూ ఎవరండి? ఆవిడ మా తోడుకోవడండి. ఈవిడేమో మా అక్కయ్య గారు వరుస. ఇగో మా కోడలు పెద్ద కోడలు, మా చిన్న కోడలు. ఇగో ఇవి మా అక్కయ్య గారు వాడు కోడలు. ఈ అమ్మాయి కూడా మా అబ్బాయి వరుస మా కోడలే అవుతుంది. మా మనవరాలు. ఒక మనవరాలు, ఒక మనవడు, ఒక మనవడు. పెద్ద అబ్బాయికి ఇంకా చిన్న అబ్బాయికి ఇంకా లేదు. ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? టీవీ చూడటమేనండి. టీవీ చూస్తూ ఉంటారు ఖాళీ టైంలో? వంటలు అవి చేస్తూ ఉంటారా? చేస్తానండి. బాగా చేస్తారా? చేస్తారా? తినగలిగేటట్టే చేస్తారా? అయితే తిని చెప్తాం అయితే. ఓకే. అంటే పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారా? అంటే మామూలు పర్వదినాల్లో వాటిల్లోనే చేస్తాను. డైలీ మామూలుగా సింపుల్గా. అదేలే, డైలీ నేను దీపారాధన చేస్తారు. పండగలకి ఎక్కువ బాగా చేస్తారు. మీ కోడళ్ళిద్దరికి నేర్పారా పూజలు? నేర్పారు. బాగా చేస్తుంటారు. వంటలు ఎవరు బాగా చేస్తారు ఇద్దరు కోడళ్ళు? అంటే గొడవ పెట్టినట్టు గొడవ కాదు, అంటే స్వీట్ పెద్ద కోడలు బాగా చేస్తుంది, హాట్ చిన్న కోడలు బాగా చేస్తుంది అంటే సెట్ అయిపోద్ది. లౌక్యం. అంటే ఈ అమ్మాయి ట్రెడిషనల్ గా చేస్తుంది, అమ్మాయి ఫ్యాషన్ గా చేస్తుంది. ఆ అమ్మాయి చేసేవి కొంచెం బాగా చెప్పారండి. మరి అంతేగా అది. ఓకే అండి, ఫస్ట్ వీళ్ళతో మాట్లాడేద్దాం. అందుకే అన్నాను ట్రెడిషనల్ బట్టి ఈ అమ్మాయి బాగా చేస్తుంది. కాదు, పులిహార బాగా కలుపుతుంది అన్నారు, ఏ పులిహార చెప్పలేదు. ఓకే అండి, చెప్పండి మీ పేరేంటండి? శ్రీ వరలక్ష్మి. శ్రీ వరలక్ష్మి. వరలక్ష్మి గారు వరలక్ష్మి పూజకు వచ్చేసారు అంతేనా? మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పోస్టల్ దాంట్లో పనిచేస్తారు. ఓకే, పోస్టర్లో. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారా? రిటైర్ అయిపోయారు. ఎంతమంది పిల్లలండి? 2. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు ఏమో కూడండి. ఓకే. పాప ఏమో నెడవ దగ్గర కానూరులో ఉంటుంది. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయింది. ఆ పెళ్ళిళ్ళు అయిపోయింది. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తాం. టీవీ చూస్తాం. ఖాళీ టైంలో అందరూ టీవీలో చూస్తారు. అదేం క్వశ్చన్ అంటారా? ఖాళీ టైంలో టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో ఏం చేస్తూ ఉంటారు? టీవీలో ఏం చేస్తూ ఉంటే ప్రోగ్రామ్లా, నాటకాలా, న్యూసా, సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారా? చెప్పండి. చిరంజీవి సినిమా చూస్తానండి, చాలా ఇష్టం నాకు. చిరంజీవి సినిమా చూస్తూ ఉంటారంట? చాలా ఇష్టం. చిరంజీవి అంటే ఇష్టం. చాలా ఇష్టం. హీరోయిన్స్? హీరోయిన్
హీరోయిన్స్ ఎవరు ఇష్టం? హీరో ఎక్కువ. మీరే హీరోయిన్ ఫీల్ అయిపోతారు. వాళ్ళు హీరోయిన్ ఏం ఫీల్ అవును. నాకు చిరంజీవి అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, చిరంజీవి అంటే ఇష్టం అన్నారు కాబట్టి చిరంజీవి మూవీస్ చాలా వచ్చినాయి. పాత సినిమాలు కావచ్చు, కొత్త సినిమాలు కావచ్చు. ఏ మూవీ ఇష్టం మీకు ఎక్కువ? ఛాలెంజ్ చూసాను, ఛాలెంజ్ 150, ఖైదీ 150, షార్ట్ కట్ లో 150 అని చెప్తున్నారు. ఇంద్ర సూపర్ అన్ని. ఓకే, సాంగ్స్ పాడుతూ ఉంటారు? చిరంజీవి సాంగ్స్ పాడు ఇబ్బంది పెట్టదా? మామూలుగా ఈ వ్రతాలకి అవి పాడుతూ ఉంటారా భక్తి గీతాలు? నేను రోజు నిత్య దీపం పెట్టుకుంటాను, అప్పుడు పాడుకుంటాను. మరి మా కోసం ఒక సాంగ్ పాడతారా? పాడతాను. ఓకే అండి, పాడండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీదయ ఉన్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయమునియవి అమ్మా జయమునియవి అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మలగన్నా అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితినమ్మ నీ శరణములే నమ్మితినమ్మ శరణు కోరితినమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. సూర్యలక్ష్మి. సూర్యలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలండి? ఇద్దరండి, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు, అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. ఢిల్లీ, బెంగళూరు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్లో రిటైర్ రిటైర్ అయిపోయారు. ఇంట్లో ఇంక మీ ఇద్దరే ఉంటారు. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? యూట్యూబ్ చూడండి. యూట్యూబ్ చూస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎవరో ఒకళ్ళు చెప్తారు. యూట్యూబ్లో రీల్స్ షార్ట్స్ చూస్తారా? చూస్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారా? ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారా? మీ ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను. ప్రోగ్రామ్స్ కూడా చూస్తారా? పోలేండి బతికించారు. ఓకే, వంటలు బాగా చేస్తూ ఉంటారా? పర్లేదు, యావరేజ్. పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేసుకుంటాను. మీ అమ్మాయికి నేర్పారా పూజలు? కోడలికి? ఇద్దరు చేసుకుంటారు. ఇద్దరు పూజలు బాగా చేస్తూ ఉంటారు. మీ హస్బెండ్కి మీరు చేసే వంటల్లో ఫేవరెట్ ఐటమ్ ఏంటి? పులిహోర. పులిహోర. ఇక్కడ అందరూ పులిహోర బాగా చేస్తారు. ఓకే, అంటే పులిహోరలో పిండి పులిహోర, మామూలు పులిహోర చాలా టైప్స్ ఉంటాయి కదా, అన్నీ బాగా చేస్తారు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్. కొంచెం గట్టిగా. హాయ్. తినొచ్చావా? తినలే. ఎందుకు తినలే? ఆకలి వేయలేదా? ఇప్పుడు పిల్లలందరూ అలాగే చెప్తారు. చాక్లెట్స్ తింటావా? ఐస్ క్రీమ్స్ తింటావా? మరి అప్పుడు ఆకలేదుగా. వాటికి వేసేస్తుంది. నీ పేరేంటి? ఐశ్వర్య. ఐశ్వర్య పిలుస్తారా నేను? ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏ స్కూల్? భాష్యం. భాష్యం. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటావు? రీల్స్ చూస్తావా? రీల్స్ ఇవే ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. ఇంకా ఏమైనా నేర్చుకుంటున్నావా? అంటే డాన్స్ కానీ సాంగ్స్ కానీ? డాన్స్ నేర్చుకుంటున్నావు. ట్రెడిషనలా? ఓకే, అంటే కూచిపూడి నేర్చుకుంటున్నావా భరతనాట్యమా? కూచిపూడి నేర్చుకుంటున్నావు. అయితే మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ చేస్తావా, పర్ఫామ్ చేస్తావా? ఇప్పుడు కాదు, లాస్ట్లో చేద్ది కానీ, సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటండి? పద్మ గారు. ఎంతమంది పిల్లలు మీకు? పాప. ఒక్క పాపే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మామూలు బయట పూజ చేస్తాం. పౌరహిత్యం. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? బీసీ ఏం చేస్తూ ఉంటారా? చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరేంటండి?
శ్రవంతి గారు వీళ్ళు పెద్ద కోడలు. పెద్ద కోడలు ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పిల్లలండి? పాప పేరు లతిక. లతిక, చాలా మంచి పేరు. బాబు మురారి. ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీలు చూస్తారు. అందరూ ఖాళీ టైంలో టీవీలో చూస్తారు కదా, అంతే కదా? అయితే రీల్స్ చూడరా మీరు? తక్కువ. వంటలు చేయరా మరి? ఇందాక సూపర్ చేస్తారు మా కోడలు అని చెప్పారు. మా కోడలు ట్రెడిషనల్ వంటకాలు సూపర్ చేస్తారని చెప్పారు మీ అత్తగారు. వాళ్ళకి నచ్చినాయి. వాళ్ళకి నచ్చింది అంటే మీకు నచ్చవేంటి? నాకు నచ్చింది. మీరు చేసుకుంటే మీకు నచ్చదు. వాళ్ళకి నచ్చినాయి సరిపోద్ది. సరిపోద్ది. ఎలా ఉందో పర్లేదు, వాళ్ళకి నచ్చితే సరిపోద్ది. వాళ్ళకి నచ్చినాయి. ఓకే. అంటే నచ్చినాయి అని కొంచెం స్లాంగ్ తేడా వస్తుంది. మీ మమ్మీ వాళ్ళు ఎవరు? ఖమ్మం. తెలంగాణ అమ్మాయి. ఆంధ్రాకి వచ్చారు. ఎలా తీసుకొచ్చారు అంటే ఇష్టపడి రాలేదేంటి? ఇష్టపడ్డాకే వచ్చారు. వాళ్ళు ఇష్టపడ్డారు, ఆయన ఇష్టపడ్డారు. మీరు రావాల్సి వచ్చింది. ఫస్ట్ వాళ్ళు లవ్ చేశారు, తర్వాత నేను చేయాల్సి వచ్చింది. అరేంజ్ లేండి. అరేంజ్డ్ లేండి. ఓకే. హాయ్, నీ పేరేంటి? లతిక. లతిక. నీకు అన్నయ్య? ఏం చేస్తూ ఉంటావు? అంటే ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఏ స్కూల్? సివి రామన్. సివి రామన్ స్కూలా? బాగా చదువుతావా? నువ్వు బాగా చదువుతావా, అన్నయ్య బాగా చదువుతాడా? ఇద్దరం బాగా చదువుతారు. అసలు ఎవరికి కూడా నేనే అని చెప్పట్లా, సరిపెట్టేస్తున్నారు అందరూ కూడా. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? డాన్స్ చేస్తూ ఉంటావా? ట్రెడిషనలా? అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావా? మీ మమ్మీ నేర్పుతున్నారా? పిన్ని నేర్పుతున్నారు. ఓకే. నీకు ఇంట్రెస్టా డాన్స్ నేర్చుకోవడం? ట్రెడిషనల్ సాంగ్స్కి డాన్స్ చేస్తూ ఉంటావు. సంగీతం? ఓన్లీ డాన్స్ నేర్చుకుంటావు. సూపర్ అబ్బా. అయితే మాకు బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ చేస్తావా? డాన్స్. అయితే బీసీఎన్ ప్రేక్షకుల కోసం లతిక పర్ఫార్మెన్స్. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते। मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन नमस्ते।
హాయ్ అండి. హాయ్. ఇందాక నుంచి చూస్తున్నా మీరు నవ్వుతూనే ఉన్నారు. అంటే మీ హాబీ నవ్వడమా? ఆ, అవునా? కొంచెం నవ్వడమా? నవ్వుతూనే ఉంటాను. నవ్వుతూనే ఉంటారా? సూపర్ కదా. అంటే నవ్వుతుంటే బాగుంటది, సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్వితే అప్పుడు ప్రమాదమే. ప్రమాదమే. ఓకే, మీ పేరేంటి? సాయి లక్ష్మి దివ్యతేజ. సాయి లక్ష్మ దివ్యతేజ? సాయి లక్ష్మి దివ్యతేజ. రెండు ఒకటే, రెండు పేర్లేనా? 4 పేర్లు ఒకటి. అంటే సాయి అని పిలుస్తారా, లక్ష్మి అని పిలుస్తారా, దివ్యానా, తేజనా? మావయ్య గారు అత్తయ్య గారు సాయి లక్ష్మి అని పిలుస్తారు. ఓకే. మా వారేమో సాయి అని పిలుస్తారు. దివ్యతేజ మరి పాపం ఆ పేరు అది అలా ఉండిపోయింది. అది అలా ఉండిపోయింది అంతే. ఫ్రెండ్స్ పిలుస్తారు. ఓకే ఓకే, ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? గుళ్ళో చేస్తారు. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక్కడ బాబు. ఒక బాబు. తను స్కూల్లో చదువుతున్నాడు, 2nd క్లాస్. సెకండ్ క్లాస్. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూసి వంటలో ప్రయోగం. ప్రయోగాలు చేస్తూ ఉంటారా? వంటలు టీవీలో చూసా, యూట్యూబ్ లో చూసా? టీవీలో యూట్యూబ్ చూసి చేస్తూ ఉంటా. ఓకే. కొన్ని కొన్ని టీవీలో మీరు తింటారు, లేకపోతే మీ హస్బెండ్ కి పెడతారా? అలా ఏం లేదు. అలా ఏం లేదు. మాక్సిమం మొత్తం Success అవునా సక్సెస్ అయ్యాయి. కాకపోయినా మీ హస్బెండ్ కి పెడతారు? అలా ఏం లేదు, మొత్తం మాక్సిమం సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు సక్సెస్ అయింది. ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మేము ఉన్నామని అలా చెప్తున్నారా? నిజంగా లేదు, ఇంట్లో బాగానే చేస్తాను వంట. అది ఓకే. అందరికీ ఇష్టమే. నేర్చుకున్నారా? పెళ్ళికి ముందు నుంచి అలవాటు ఉంది. పెళ్ళికి ముందు నుంచి ప్రయోగాలు చేస్తారు? అక్కడైతే ప్రయోగమే లేదు, నార్మల్ వంటలన్నీ పెళ్లి కాక ముందు నేర్చుకున్నాను. ఓకే. పెళ్ళి అయ్యాక కొన్ని కొత్తగా నేర్చుకున్నాను. కొత్త కొత్త వంటలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఓకే. మరి పీసీఎల్ చూస్తూ ఉంటారు? చూస్తాను. ఏ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు? పీసీఎల్లో వార్తలో చూస్తూ ఉంటాను, వరలక్ష్మి వ్రతం అవి చూస్తూ ఉంటాను. ఈ పూజ చూస్తూ ఉంటారా? బాగున్నాయా? బాగుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. చిన్న కోడలు గారు. నమస్తే. మీరేంటండి? గీత లావణ్య లహరి. గీత లావణ్య లహరి లావణ్య లహరి. అందరూ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే మొత్తం అన్నిటికీ ఒకే మీనింగ్ ఉంటుంది. అవునా? అంటే మీనింగ్ ఏంటండి? గీత భగవద్గీతలోని సారాంశం అలల్లాగా బాగుంటుంది. ఎవరు పెట్టారు? మా ఫాదర్. మీ ఫాదర్ పెట్టారు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్. ఓకే. ఇంకా ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు మీరు? కొరియన్ డ్రామాస్. కొరియన్ డ్రామాస్, కే డ్రామాస్ చూస్తారా? ఇంగ్లీష్ సిరీస్, నెట్ఫ్లిక్స్ నన్ను సిరీస్, కట్టేశారు మీరు. నెట్ఫ్లిక్స్ సిరీస్, థాయ్, చైనీస్ అన్ని మై లవ్ ఫ్రమ్ స్టార్స్, ప్లేఫుల్ కిస్. అబ్బబ్బబ్బా, ఏముంటాయండి. నెట్ఫ్లిక్స్ లో. సరే, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఎపిసోడ్ అయిపోద్ది, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. మరి మీ అత్తగారు చెప్పినట్టు మీరు వంటలు చేస్తూ ఉంటారా బాగా? అంటే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పిజ్జా, మంచూరియా. పిజ్జా దాకా రాలా. పిజ్జా దాకా ఇంకా రాలా? ఆన్ ది వే. శాండ్విచెస్ వరకు వచ్చాయి. శాండ్విచెస్, మంచూరియా, బర్గర్స్. ఓకే ఓకే. మాకు చేసి పెడుతూ ఉంటారా? రండి. రండి. ఓకే. మీరు ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారండి? అంటే ఇంట్లో సరిపోతుంది. పెట్ ఉంది. పెట్ ఉంది. ఏ పెట్? గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్ డాగ్. అంటే నాకు పెద్ద తెలీదు. పేరేంటి డాగ్ పేరు? లూసీ. లూసీ. లైట్ అని అర్థం. లైట్ అని అర్థం, వెలుగు. లూసీ అంటే లైట్. జర్మన్. జర్మన్. అబ్బా, మీరు ఇక్కడ ఈ దేశాన్ని అస్సలు వేరే దేశాలు కొరియన్, జర్మన్ అంటున్నారు. లూసీ లైట్. ఓకే ఓకే, కొత్తగా ఉంటున్నాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు? అంటే చిన్నదా? చిన్నప్పుడే తీసుకొచ్చాము, అనుకోకుండా ఇంకా అలా ఉంచేయాల్సి మీకు ఇష్టమే ఎక్కువ? బయట కుక్కల్ని కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు? బయట కుక్కలతో ఏ కుక్క కనిపిస్తే ఆ కుక్కతో spend. అంటే కుక్కలు, dogs lover పిల్లులు అంటే ఇంకా అంతే. కుక్కలు, పిల్లులు, ఇంకా అంతే. ఏ కనపడితే తీసుకుంటాం ఏది కనబడితే అంతే. దాంతో ఆడుకుంటూ ఉంటారు. ఓకే. ఏది అసహ్యం అంటూ ఉంటారు. ఏ జీవి అసహ్యం ఉండదు. అన్ని జీవితాన్ని ఆడతారా? నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు లక్ష్మీ భవాని. లక్ష్మీ భవాని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పవర్ హెచ్. ఎంతమంది పిల్లలు? నాకు బాబు పాప. బాబు పాప. దాని నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ బుగ్గలు బాగున్నాయి. అదిగో నవ్వితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. క్యూట్ గా ఉన్నారు. ఓకే. ఇలా ఎవరైనా చెప్పారా? మీ హస్బెండ్ చెప్పారా ఎప్పుడన్నా? చాలా మంది చెప్పారు. చాలా మంది చెప్పడం లేదు. మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారా? ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ టైంలో యూట్యూబ్,
ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్, అబ్బబ్బా, మంచి మంచి పద్ధతులు. బీసీఎన్ ఛానల్ లీడర్ ప్రోగ్రాము, అబ్బా, ఇప్పుడు శ్రావణలక్ష్మి ప్రోగ్రాము, పోన్లేండి, ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్స్, వరుస పెట్టి మన ప్రోగ్రామ్ చెప్పేస్తూ అన్ని చూస్తూ ఉంటాను రెగ్యులర్ గా చూస్తూ రెగ్యులర్ గా. రీల్స్ చూస్తారా, చేస్తారా? రీల్స్ ప్రస్తుతానికి చూడడం వరకే ఉంది, తర్వాత చెప్పలేను. చెయ్యాలని సేవ్ చేసుకుంటాం, చేయలేము. యూట్యూబ్ లో కూడా ఇప్పుడు చాలా చూస్తాం. అమ్మా ఇది చేయాలి, మనం షార్ట్స్ అన్ని చూస్తాం. ఇది మనం చేయాలి ఇంట్లో అంటాం, చూడడం వరకే, చేయలేము. ఎప్పుడో చేస్తాం, సేవ్ చేసి పెట్టుకుంటాం. ఓకే, ఎక్కువ పూజలు అవి చేస్తుంటారు? పూజలో చేస్తుంటాను. అంటే అమ్మవారు ఇంటి దగ్గర నుంచి అత్తవారి ఇంటి దగ్గర నుంచి అలవాటైనయా? అంటే అత్తవారింటి దగ్గర నుంచి అలవాటు అయింది. ఓకే, అంతకు ముందు ఏం లేదు. పెళ్ళైన తర్వాత అంతే, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అన్ని వచ్చినాయి. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో మ్యూజిక్ ఇష్టం నాకు. సాంగ్స్ వినడం, అప్పుడప్పుడు పాడడం, ఎవరు లేనప్పుడు డాన్స్ చేయడం, అలాంటివి చేస్తూ ఉంటాను. ఎవరు లేనప్పుడు అందరూ అన్నప్పుడు చూస్తే పడిపోతారు, అందుకని ఎవరు లేనప్పుడు చేస్తాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయ్యట దయమరిదియే మరుదు. జలగని వాసిని అట చల్లదనమే మరుదు, కోమలి మీరా ఈ చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే విజయలక్ష్మి గారు, అందరి పరిచయాలు అయితే అయిపోయాయి. ప్రసాదాలు ఏమేమి చేస్తూ ఉంటారు మీరు? బూరెలు చేశానండి, పులిహార, గారెలు, 3 రకాలు చేస్తాను. అదే అంటే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అంటే ఎన్ని గంటలు పట్టింది డెకరేషన్ చేయడానికి? మా కోడలు 2 చేశారు. 2 మోడల్లో చేసేసారు, మీకు పని తప్పింది డెకరేషన్ పని. ప్రసాదాలు నేను చేస్తున్నాను. ఓకే ఓకే, బాగా పంచుకున్నారు. ఓకే, ఎప్పుడు ఇలాగ అలంకరిస్తూ ఉంటారా? ఎప్పుడు ఇలాగ చేస్తాను. సరే అండి, అయితే పూజ స్టార్ట్ చేసేద్దామా? మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా.
పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా. ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో. విజయలక్ష్మి గారు, మీ ఇంటి వరలక్ష్మీదేవి పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ భీమ్ టీవీ వారి తరపు నుంచి ఒక మంచి శారీ. శారీ ఎలా ఉందండి? బాగుందండి. బాగుందా? మీకు ఈ కలర్ ఉందా? లేదండి, కలర్ బాగానే. షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? చేస్తుంటా అండి. ఓకే అండి. నచ్చింది కదా మీకు? నచ్చింది. నాకు కూడా చాలా నచ్చింది. ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు బీసీఎన్ భీమ్ టీవీ వారు. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లభిస్తాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing any internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. అండ్ ఈ శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. ఈ గిఫ్ట్ వచ్చి మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్
మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఓంకార పంజర శుకీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆయాం అంతర్విభావయేద్గౌరీ తాంతక జంతరిత తదికిటతం తకతరి జంతరిత తదికిటతం తాంతకజం తకతరిజం తజ్జం తదికిటతం తదికిటతం తదికిటతం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధీం తద్ధీం తకధిమి తకచను తకధిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకధిమి తకచను తకధిమి తకచను తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు. శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. ఇదండి ఈరోజు విజయలక్ష్మి గారింట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. రేపు మరొకరింట్లో మరొక శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.